శుక్రవారం పొద్దున ఫుల్ వర్షం. 4ంటికి నేను బండి మీద వెళ్తా ఉన్నా, ట్రైన్ మళ్ళీ ఎక్కడ మిస్ అయిద్దామని చెప్పని వెళ్తుంటే మీరు నమ్మరండి, నిజం చెప్తున్నాను, నేను మా ఊరు నుంచి ట్రైన్కి వెళ్ళేంతసేపు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఈ పాములు వస్తే నాకు తెలుసు, ఈ ఖచ్చితంగా అడ్డం పడతాయని తెలుసు. చాలా భయం వేసింది, అయినా కూడా స్తుతిస్తా ఆయన్నే జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళాను. 2 పాములు అయితే వచ్చినాయి, 2 పాములు అడ్డం వచ్చినాయి. ఒక పాము వెళ్ళిపోయింది, 2వ పాము మాత్రం బండి దగ్గర ఆగిపోయింది. కొంచెం నా గురించి ప్రార్థనలో పెట్టండి. పాములు నా దగ్గరికి రాకుండా దేవుని సువార్తను ప్రకటించే విధంగా మీరందరూ దయించి నా గురించి ప్రార్థనలో పెట్టండి. దేవుని సువార్తను అనేక మందికి చేరవేసే విధంగా నా గురించి ప్రార్థనలు పెట్టండి. ఇంకొకటండి, దేవుడిచ్చిన పాటలను బట్టి, దేవుడిచ్చిన 680 పాటలను బట్టి 680 పాటలను కూడా భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. దాని గురించి కూడా ప్రార్థనలు పెట్టండి. చక్కటి స్వరం వచ్చేటట్టుగా ప్రార్థనలు పెట్టండి, నా గురించి ప్రార్థనలు పెట్టండి. ఎందుకంటే స్వరము కొంచెం నాకు సరిగ్గా ఉండదండి. స్వరం అంత మంచి వాయిస్ ఏం కాదు నాది, జనరల్ వాయిసే. కొంచెం మంచి స్వరం వచ్చేటట్టుగా దేవుడిచ్చిన నాకు 680 పాటల్ని మిగతా భాషల్లో కూడా మార్చే విధంగా, దేవుడు నాకు అవకాశం ఇచ్చే విధంగా, ఆయన కృప నాతో ఎల్లప్పుడూ ఉండే విధంగా దయించి నా గురించి ప్రార్థనలు పెట్టండి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.